ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన సామెతను చదువుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుదాం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. మీరు చీమ దగ్గరికి వెళ్ళి వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోండి అని. సో ఎందుకు వాటిని చూసి మనం జ్ఞానం తెచ్చుకోవాలంటే, వాళ్ళకి విచారణకర్త చీమలకు ఉండరట. అలాగే వాళ్ళను అధిపతి ఎవరు ఉండరంట, లీడర్ ఎవరు ఉండరంట. కానీ అవి ఒక డిసిప్లిన్ నేర్చుకున్నాయి. అదేంటంటే, అది ఆహారం సిద్ధపరచుకోవడానికి వేసవి కాలాన్ని ఎంచుకుంటుంది, అలాగే కోతకాలంలో కూడా ధాన్యమును సమకూర్చుకోవడానికి. సో ఎప్పుడైతే దానికి సమయం ఉంటుందో ఆ సమయంలోనే అది ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. సో సోమరితనంతో ఎవరైతే ఉంటామో ఆ సోమరితనం మనల్ని ఏం చేస్తుందంటే దరిద్రతలను పడివేస్తుందని ఇదే సామెతల గ్రంథం మనం 6వ అధ్యాయం కిందకి చదువుకుంటే, ఈరోజు నేను దీని ద్వారా చెప్పే మాట ఏంటి అని అంటే, సోమరితనాన్ని విడిచిపెట్టి దేవుడు మనకి అనుగ్రహించిన సమయంలో మనం కష్టపడి మనం జీవించినట్లయితే మన జీవితం అనేది ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో ఇలాంటి ఆశీర్వాదకరమైన జీవితం ఈ ఉదయకాల సమయం ముందు ప్రభు మీకు ఇచ్చును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.